కిచకిచలు, ఏనుగుల గీంకారాలు, శునకాల భౌభోల వెనుక అసలు అర్థాలను మనుషులు గుర్తించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు జంతువులతో మాట్లాడటం కేవలం ఊహాజనిత ప్రయోగంగానే భావించినప్పటికీ ప్రస్తుతం ఏఐ పుణ్యమా అని అది సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. మూగజీవాలు వేరువేరు సందర్భాల్లో చేసే రకరకాల ధ్వనులను, వాటి వెనుకున్న భావోద్వేగాలను డీకోడ్ చేయడానికి శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతికతను రంగంలోకి దించారు. ఈ క్రమంలో జంతువుల సంభాషణ శైలిని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ సహాయంతో అత్యంత లోతైన పరిశోధనలను వేగవంతం చేశారు. జంతువులు చేసే శబ్దాలలో ఉండే అత్యంత స్వల్ప తేడాలను, వాటి పిచ్, ధోరణుల ఆధారంగా నిర్దిష్టమైన అర్థాలను విశ్లేషించే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం పరిశోధకులు వివిధ అడవులు, సముద్రాల నుంచి మిలియన్ల కొద్ది సేకరించిన జంతువుల ధ్వనులను ఏఐ ఆల్గారిథమ్స్ ద్వారా నిరంతరం జల్లెడ పడుతున్నారు. గతంలో మానవ మేధస్సుకు అత్యంత సంక్లిష్టంగా అనిపించిన ఈ వ్యవహారంలో కృత్రిమ మేధ సరికొత్త విప్లవాత్మక అవకాశాలను సృష్టిస్తోందని సైంటిస్టులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వినూత్న ప్రయోగాల్లో భాగంగా ఇప్పటికే ఎలుకలు, డాల్ఫిన్లు, గొరిల్లాలు, తిమింగలాల వంటి విభిన్న జీవుల శబ్దాలను అర్థం చేసుకోవడంలో పరిశోధకులు గణనీయమైన పురోగతిని సాధించారు. ఉదాహరణకు ఆఫ్రికా స్ట్రైప్డ్ మైస్ అనే ప్రత్యేక జాతి ఎలుకలు చేసిన సుమారు 1.22 లక్షల రకాల శబ్దాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏఐ విశ్లేషణ ద్వారా ఆ ఎలుకలు వేరువేరు పరిస్థితుల్లో పలికే విభిన్న శబ్దాలలోని అంతర్గత వైవిధ్యాన్ని విజయవంతంగా గుర్తించారు. ఇదే క్రమంలో బుద్ధిజీవులైన డాల్ఫిన్లు, తిమింగలాల సామాజిక జీవనంపై కూడా అత్యంత ఆసక్తికరమైన అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సముద్ర గర్భంలో తిమింగలాల మధ్య జరిగే సమాచార మార్పిడి మనం గతంలో ఊహించిన దానికంటే ఎంతో సంక్లిష్టమైనదని శాస్త్రవేత్తలు ఈ ఏఐ ప్రయోగాల ద్వారానే తెలుసుకున్నారు. కేవలం జంతువుల శబ్దాలను వినడం, అర్థం చేసుకోవడమే కాకుండా వాటితో తిరిగి కనీసం పరిమిత స్థాయిలో అయిన సంభాషించే అవకాశాలపై నిపుణులు దృష్టి సారించారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త ఏఐ టూల్స్ సహాయంతో భవిష్యత్తులో మూగజీవాలతో మరింత మెరుగ్గా పరస్పర సంభాషణ సాధ్యమేనా అనే యక్ష ప్రశ్నకు సమాధానం కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. అయితే జంతువుల మధ్య జరిగే సమాచార మార్పిడి అనేది మానవుల భాషా సంభాషణలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన రీతిలో ఉంటుందని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు. మనుషులతో పోలిస్తే జంతువులు తమ చుట్టూ ఉండే బాహ్య ప్రపంచాన్ని, ప్రకృతిని చాలా విభిన్నమైన కోణంలో చూస్తూ అర్థం చేసుకుంటాయని సైంటిస్టులు వివరిస్తున్నారు. వాటి భావ వ్యక్తీకరణలో కేవలం శబ్దాలే కాకుండా శారీరక కదలికలు, వాసనలు కూడా ముడిపడి ఉండటం వల్ల జంతువుల భాషను పూర్తిగా క్రోడీకరించడంలో అనేక సాంకేతికత సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటేషనల్ పవర్ సహాయంతో ఈ అడ్డంకులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ మరింతగా పరిణితి చెందితే మనుషులకు మరియు జంతువులకు మధ్య ఉన్న అదృశ్య సమాచార గోడలు పూర్తిగా బద్దలవుతాయని నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ పరిశోధనలు కనుక అనుకున్నట్లుగా విజయవంతమైతే మూగజీవాల అవసరాలను, వాటి బాధలను మనుషులు నేరుగా అర్థం చేసుకొని వాటి రక్షణకు మరింత మెరుగైన చర్యలు తీసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.